తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం సర్వం సిద్ధమవుతోంది. 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు వస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు భారత్ ఫ్యూచర్ సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభిస్తారు. ప్రతిష్టాత్మక ఈవెంట్ ద్వారా దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే 4,800 మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది. దేశ విదేశాల నుంచి దాదాపు 2,000 మంది అతిథులు హాజరవుతారని అంచనా. సమ్మిట్ సందర్భంగా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలతో భారీ ఫ్లెక్సీలు, స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. మొదటి రోజు నోబెల్ గ్రహీత ప్రఖ్యాత ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్క్వాడర్, మంత్రి శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క స్పీచెస్ ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30 గంటలకు కీలక ప్రసంగం చేస్తారు. గ్లోబల్ సమ్మిట్లో పలు శాఖలకు సంబంధించిన సెషన్స్ ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సెషన్స్ ప్రారంభమవుతాయి. ప్రతి సెషన్లో సంబంధిత శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ పాల్గొంటారు. సమ్మిట్ రెండో రోజున ఉదయం 9 గంటలకు చర్చాగోష్ఠులు తిరిగి ప్రారంభమవుతాయి. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047ను అదే రోజున ఆవిష్కరిస్తామన్నారు. 9న సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్యక్రమం జరుగుతుంది. గ్లోబల్ సమ్మిట్ మంచి ఆలోచనని అందరూ ప్రశంసించారని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఇన్విటేషన్ అందుకున్న ప్రతి ఒక్కరూ అభినందించారని చెప్పారు. అందరూ బాగా స్పందించారని ప్రధాని సహా సోనియా, రాహుల్, ఖర్గే, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు ఆల్ ద బెస్ట్ చెప్పారని వివరించారు. మేము ఎవరెవరైతే ఆహ్వానించాం అందరూ కూడా గుడ్ విషెస్ అందించారు. చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద స్టేట్. We appreciate you. Our support will be there for this. అందరూ చెప్పారు. ప్రధానమంత్రి గారు చెప్పారు, మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు, సోనియా గాంధీ గారు చెప్పారు, అందరూ కేంద్ర మంత్రులు చెప్పారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసినప్పుడు కూడా వారందరూ ఆశిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఒక విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించే కార్యక్రమం అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అది కేవలం పెట్టుబడులకు సంబంధించిన అంశం కాదన్నారు. ఎవరైనా ఎంఓయూ చేసుకుంటామని ముందుకొస్తే ఒప్పందాలు చేసుకుంటామని తెలిపారు. ఎంతవరకు వీలుంటే అంతవరకు ఎంఓయూలు చేసుకుంటామని చెప్పారు మంత్రి. విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసే కార్యక్రమం పెట్టుబడులకు సంబంధించిన అంశము కానే కాదు. కానీ ఇంత ప్రధానమైన గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి అనేక మంది పెద్దలు వస్తా ఉన్న తరుణంలో ఎవరైనా మా రాష్ట్ర ప్రభుత్వంతోని పెట్టుబడులు పెడతామని ఎంఓయూ చేసుకుంటామని ముందుకు వస్తే వారిని ఆహ్వానం పలకటం జరుగుతుంది. వారితో కూడా